గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును. ఇవాళ నేను విడుదల చేస్తున్నాను. ఇక నుంచి అయినా బుద్ధిగా బ్రతుకు. నా ప్రయత్నం అదే అన్నా, కానీ బుద్ధి అప్పుడప్పుడు గట్టి తింటాను. ఏంటో అంత పైవాళ్ళు లేలా. ఇదిగో నీ డబ్బు బట్టలు. మిమ్మల్ని అందరినీ వదిలి వెళ్ళాలంటే చాలా బాధగా ఉందన్నా, కానీ తప్పదు. వస్తా. మమ్మీ, మమ్మీ, బాంబేకి వెళ్ళొచ్చిన తర్వాత నీళ్ళు ఎంత మార్పు. ఇదివరకేమో పెద్ద పెద్ద బార్డర్లోనూ డార్క్ కలర్స్, ఇప్పుడు వైట్ జాకెట్, వైట్ బ్యాక్గ్రౌండ్ శారీ. డాడీ చేంజ్ చేసుకోమన్నారా మమ్మీ? బేబీ, ఇవన్నీ నీకెందుకు, వెళ్ళాడుకోమా. నానమ్మ, లెటర్ వచ్చింది. డాడీ దగ్గర నుంచి కాదు నానమ్మ. ఇదేంటి ఇలా ఉంది? అయ్యయ్యో, సీతమ్మ కొడుకు పోయాడంటమ్మా. పట్టుమని 40 ఏళ్లు లేవు వాడికి. కళ్ళ ముందే చెట్టు అంత కొడుకు రాలిపోతే పాపం ఆ ముసలిది ఎంత అల్లాడిపోతుందో ఏమిటో. చిచ్చి, మగవాళ్ళు కూడా వద్దమ్మా ఎంత దారులు. అదే నానమ్మ, ఉత్తరం చించేస్తావు. సావుత్రాలు చదువుగానే చించేయాలమ్మా. డాడీ దగ్గర నుంచి ఇవాళ కూడా ఉత్తరం రాలేదు నానమ్మ. అవును, రాజాకి సునీతకి పెళ్లి జరిపించాలనుకుంటున్నావన్న శుభవార్త రాస్తే అబ్బాయి దగ్గర నుంచి సమాధానం రాలేదేం లక్ష్మి? ఆయన ఆఫీస్ పని ఒత్తిడిలో ఉండుంటారు. రేపో మాపో తప్పకుండా ఉత్తరం వస్తుంది అక్కయ్య. ఇప్పుడు నువ్వు దూకు. అలాగే. ఎవర్రా గురువు? అదేం కుదరదు. ఇప్పుడు నేను ఆడ చెప్తాను, నువ్వు చెయ్యి. ఇలా నుంచో ఇక్కడ. అబ్బా, ఇప్పుడు నువ్వు దొర్రా. ఇప్పుడు ఎవరా గురువు చెప్పు? నువ్వే గురువు. అదే కాదు, మన ఇద్దరం గురువులే. అరే రా వెళ్దాం. భీమమ్మ, భీమమ్మ, ఉత్తరం వచ్చింది. పూజ్యురాలైన అమ్మకు. నాకు రాశాడే నా బిడ్డ, మా నాయని. నా ఆయుష్ కూడా పొసుకుని బతుకు నాయన. ఏం రాశాడు? మీ ఉత్తరం అందినది. రాజాకి సునీతకి పెళ్లి ఖాయం చేశామన్న మాట వినగానే మీ ముందుకొచ్చి వాలాలనిపించింది. చిరకాలంగా నేను ఎదురు చూస్తున్న శుభవార్త ఇది. ప్రస్తుతం పనుల ఒత్తిడి వల్ల నేను రాలేకపోతున్నాను. పెళ్లికి సాధ్యమైనంత త్వరలో ముహూర్తం పెట్టించి నాకు వ్రాయండి. పిల్లలకి నా ముద్దులు. ఇట్లు కృష్ణమూర్తి. అబ్బాయి రాసిన ఉత్తరం అంతా పిల్ల పెళ్లి గురించే రాశాడే. ఇక నీ పెళ్లి ఖాయమైపోయినట్టేనే మనవరాలా? ఆగక్కడ, ఆగిపోతే. ఈ ఉత్తరం డాడీ రాసింది కాదు. ఏమిష్టం అనేది? డాడీ రాటి నాకు బాగా గుర్తు. డాడీ రాత కాదు. ఓసి పిచ్చి మొఖమా, పనుల ఒత్తిడిలో ఉన్నానని రాశాడు కదా. ఆఫీస్ ఉత్తరాలతో పాటు ఇది కూడా చెప్పుంటాడు. ఏ శకటం రాసి పోస్ట్ లో వేసి ఉంటుంది. శకటం కాదు నానమ్మ, సెక్రటరీ. మమ్మీ బాంబే నుంచి నాన్నగారు స్నేహితుడు ఒక ఆయన వచ్చారు. నేను రమ్మంటున్నారు. నాన్నగారు స్నేహితుడా? అవును, రా మమ్మీ.
అరుగో నువ్వా? బేబీ వెళ్ళి షాబత్ కలుపురామ్మా. బంగారు తల్లి, వెళ్ళి తీసుకురామ్మా. నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? అవసరం మనిషిని ఎంత దూరమైనా రప్పిస్తుంది. నీ ముఖాన బొట్టు 1000 క్యాండిల్ బల్బులా మెరిసిపోతోంది. తడి తప్పుడు కాకుండా మరో పెళ్లి గాని చేసుకున్నావా? నోరు ముయ్యి. మూస్తానమ్మా, మూసుకుంటాను. పాపం మీ అత్తగారు ప్రాణాలన్నీ తన కొడుకు మీదే పెట్టుకుని బతుకుతోంది కదూ. మన బంగారు తల్లికి గుండె జబ్బుంది కదూ. నీ మొగుడు చచ్చిపోయిన సంగతి వాళ్ళకి ఒక్కసారి చెవులో ఊదేసి పర్మనెంట్ గా నా నోరు మూసుకుంటాను. ఈ దండం పెడతాను. దండం పెట్టించుకుపోవటానికి, గుప్పెడు అన్నం పెట్టించుకుపోవటానికి 50 రూపాయలు పెట్టి టికెట్ కొని ఇంత దూరం వస్తానా? ఏం కావాలి నీకు? నా నోరు మూతపట్టడానికి ఖరీదు కావాలి. చూడమ్మా, నా నోటికి సిచ్చి సంచిలో ఉంది. సిచ్చి మీద బరువు పడగానే నా నోరు మూసుకుంటుంది. సంచి ఖాళీ అవగానే సిచ్చి పైకి లేచి నా నోరు తెరుచుకుంటుంది. అంచేత అచ్చమైన హౌస్ వైపులా ఓ 1000 రూపాయల కట్ట నా సంచిలో పడేశావంటే నా నోరు మూసుకుంటుంది. లేదు, నువ్వు మొగుడు చచ్చిపోయిన ముత్తైదు అని లౌడ్ స్పీకర్లా అరుస్తుంది. ఆడదాన్ని చేసి నన్ను ఇలా అల్లరి పెట్టడం నీకు న్యాయమా? న్యాయానికి, డబ్బుకి, కారానికి, తీపికి ఉన్నంత తేడా ఉందమ్మా. ఒకే పదార్థం కారంగా తీయగా ఉంటుందా? ఒకటి తీయగా ఉంటుంది, ఒకటి కారంగా ఉంటుంది. ఇది అంతే. ఎల్లి పట్రా, సిచ్చి నోరు తెరిపిస్తానని కాల్ చేస్తోంది. తీసుకొస్తాను. బంగారు తల్లికి బంగారు తల్లి. షర్బత్ తీసుకోండి అంకుల్. నాకు ఘాటు ఘాటువి తప్ప చల్లటివి తీసుకునే అలవాటు లేదమ్మా. అయినా నువ్వు నా బంగారు తల్లివి కదూ. తాగుతాను తాగుతాను. నీ గుండె ఎక్కడుందమ్మా? ఇదిగో ఈ కవర్ వారికి ఇచ్చేయండి. కాగితాలన్నీ సరిగ్గానే ఉన్నాయి కదూ. తక్కువైతే సుచ్చి. అన్ని సరిగ్గానే ఉన్నాయి. వస్తా వస్తా బంగారు తల్లి. మా డాడీని అడిగానని చెప్పండి అంకుల్. త్వరగా రమ్మని చెప్పండి అంకుల్. ఈ పూట ఫినిషింగ్ టచ్ చేద్దాం. తీసుకెళ్ళి మీ డాడీకి ఇవ్వనా? తీసుకెళ్ళండి. వస్తా. అమ్మా శ్రీలక్ష్మి. అరే వదిన, కూర్చో. ఏమో కొత్త పెళ్లి కూతురా, బాగున్నావా? మా రాధ వరలక్ష్మి వ్రతం నోచుకుంటోంది. నువ్వు తప్పకుండా రావాలి. నాకు ఈ మధ్య ఒంట్లో నలతగా ఉంటుంది వదిన. 5 నిమిషాలండి. నువ్వు రాగానే వాయన ఇచ్చి పంపిస్తాం. నువ్వు తప్పకుండా రావాలి ప్లీజ్. శ్రీలక్ష్మి గారు, ఒకసారి ఇలా వస్తారా? మీరు ఇలా బొట్టు పెట్టుకుని సుమంగలిగా పేరంటానికి రావడం తప్పమ్మా. శుభమాని వరలక్ష్మి వ్రతం నోచుకుంటున్న పిల్లని మీరు దీవించాలనుకోవడం మరీ తప్పు. మీ భర్త పోయారన్న వార్త నలుగురు ముత్తైదులకు తెలిస్తే మిమ్మల్ని తప్పు పడతారు. మీ మంచి కోసమే చెప్తున్నాను, వెళ్ళిపోండి. ఆగు! ఏమమ్మా, మొగుడు తెచ్చిన దానివి తగుదునమ్మా అంటూ ఇంత బొట్టు పెట్టుకుని పేరెంటానికి వస్తావా? ఇక్కడ నా బిడ్డని ఏమని దీవించాలని వచ్చావు? నీలాగే ఏడుస్తూ 100 ఏళ్ళు బ్రతకమనా? నీ బిడ్డల్లో ఒక బిడ్డగా నీ ఇంట్లో తిరిగిందే నా కూతురు. దాని బ్రతుకు బండల పాలు చేయాలని ప్రయత్నిస్తావా?
బొట్టు పెట్టుకోవటానికి కారణం ఎవరిని మోసం చేయాలని కాదమ్మా, నా బిడ్డను బ్రతికించుకోవడానికి. గుండె జబ్బున నా బేబీకి ఆయన పోయారనే వార్త తెలిస్తే ఎక్కడ బ్రతకదోనన్న భయంతో సగం చచ్చి ఈ సౌభాగ్యాన్ని నటిస్తున్నాను రాధా. నీ బిడ్డ క్షేమం కోసం ఎందరి బిడ్డల సౌభాగ్యాలను తుడిచేద్దామనుకుంటున్నావే? ఎందుకు మా అమ్మని తిడుతున్నారు? నేను రాధా, వద్దు రాధా, చెప్పొద్దు. అక్క చెప్పక్క, రాధా నీ కాళ్ళు పట్టుకుంటాను, చెప్పొద్దు. నీ నాన్న చచ్చిపోయినా నీ అమ్మ బొట్టు పెట్టుకునే తిరుగుతుంది గొప్ప అమ్మ. అమ్మా ఏంట మార్చా? బేబీ బేబీ నా తల్లి ఏం లేదమ్మా, పడుకో. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? వీడు వీడు వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రావుడు రావుడు గప్చిప్. 5 లెక్క పెట్టు. 1 2 3 4 5. ఎక్కడి దొంగలు అక్కడనే గప్చిప్. బంగారు తల్లికి బంగారు తల్లి. మళ్ళీ ఎందుకు వచ్చావు ఇక్కడికి? సంచి ఖాళీ అయిపోయింది. స్విచ్ గోల చేస్తుంటే కాగితాల కోసం వచ్చాను. ప్రస్తుతం నా దగ్గర ఏం డబ్బు లేదు. ఏ డబ్బాలోనే ఉంటాయి ఎదురు. మీ ఆడోళ్ళకి ఆవాళ్ళ డబ్బా ఆంధ్రా బ్యాంకు, సరుకుల పెట్టి స్టేట్ బ్యాంకు కదా. ఎదుగెదుగో చిల్లర దొరకపోదు. 4 రోజులు ఆగి కనబడు. నేను ఆగుతాను కానీ స్విచ్ ఊరుకోదే, ఆన్ అయిపోద్ది. నోరు తెరిచి ఉంటుంది. నువ్వు మొగుళ్ళేని ముత్తైదు అని, నీ మొగుడు ఎప్పుడో చచ్చిపోయినా ఈ సంగతి మీ అత్తగారికి తెలియకుండా ఉంచడం కోసమే నువ్వు పొట్టెట్టుకు తిరుగుతున్నావని మీ అత్తగారికి తెలిసిపోతే పాపం ఆ ముసలి ప్రాణం అరవకు, తప్పిస్తాను. ఇంకో 10 రోజుల వరకు సిచ్చి గోల్ చేయదు. వస్తా. అయ్యో, ఆ నగలు నా బిడ్డలే, పట్టుకెళ్ళకు, నీ కాలు పట్టుకుంటాను. చెట్టంత మొగుడే పోయాక మొక్కంత బిడ్డల కోసం ఎడుతావేంటి? ఇక్కడ ఫినిషింగ్ టచ్ చేద్దాం. బంగారు తల్లికి బంగారు తల్లి. ఇది కూడా పట్టుకెళ్ళి మీ ఆయనకి ఇస్తా. మమ్మీ మమ్మీ, నాన్నమ్మ ఇక్కడికి వచ్చిందా? నేను చూడలేదమ్మా. ఎక్కడుందబ్బా?
తండ్రి, దేవుడు అయిన నువ్వే నీ బిడ్డల్ని వదిలి ఉండలేక నీ ఒళ్ళోనే ఉంచుకున్నావే, నా బిడ్డను మాత్రం తీసుకెళ్లిపోయావా తండ్రి? ఇది నీకు న్యాయంగా ఉందా? దండాలమ్మగారు, చాలా రోజుల క్రితం అబ్బాయి గారు గుడికి వచ్చి వెళ్ళారండి. దేవుడితో ఎలిగెత్తి ఏదో చెప్పుకున్నారమ్మా. దేవుడు చాలా దయగలవాడమ్మా. బాబు క్షేమంగా ఉన్నారమ్మా. బాబు గుడికొచ్చాడా? నాన్న కృష్ణ, నువ్వు నాలాగే ఇంట్లో బాధపడటానికి వీల్లేక గుడికొచ్చి దేవుడితో మొరపెట్టుకున్నావా బాబు? బాబుని గురించి కదా అడిగా? అవునండి. బాగున్నాడు, చాలా బాగున్నాడు. ఆయాల అబ్బాయి గారు జేబులో ఉన్నదంతా నాకు ఇచ్చేసి వెళ్ళిపోయారమ్మా. 10 కాలాల పాటు బాబు చల్లగా ఉండాలి. నిన్నలా ఎగరొద్దని చెప్పానా? నన్ను ఎందుకమ్మా సరదాగా ఆడుకోనివ్వరు? నాన్నగారు చెప్పారు కదమ్మా, వారి మాట వినొద్దు. నానమ్మా, నువ్వు కూడా ఏప్రిల్ పూలే. ఏప్రిల్ పూలైంది మేం కదే పిచ్చి తల్లి. మీ నాన్న బ్రతుకున్నాడనే భ్రమలో పడేసి నిన్ను రోజు ఏప్రిల్ పూలు చేస్తున్నావమ్మా.